విశాఖ జిల్లా గాజువాకలోని తుంగలం గ్రామంలో 69వ టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే నాపై కొంతమంది కుట్ర పని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని, ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటానని, నా రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన అధినేత చంద్రబాబు నాయుడు, మన అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తున్న సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టిన సందర్భంగా కొన్ని కారణాల వల్ల 2.5 సంవత్సరాల క్రితం నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన, నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏ పార్టీతో సంబంధాలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా పిలుస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తూ నన్ను ఎన్నుకున్న 69వ వార్డు ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ ప్రజల మధ్యన జీవిస్తూ ప్రజాభిమానం పొందిన నన్ను మరలా తెలుగుదేశం పార్టీ నా మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం చివరి రక్తపోటు వరకు కష్టపడి పనిచేస్తానని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేస్తానని, రేపు రాబోయే రోజుల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ పట్ల ఏదైతే నియమ నిబంధనలతో ఉన్నామో అదే నియమ నిబంధనలతో కొనసాగిస్తానని, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా తూచా తప్పకుండా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఈరోజు 69వ వార్డు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, సీనియర్ కార్యకర్తలకు కానీ అందరికీ ఒకటే విన్నపం చేశాం. అందరం కలిసి గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ని, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ని గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి సాయంత్రం జరగబోయే ర్యాలీ ఏదైతే బైక్ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని సుమారు ఒక 1000 మోటార్ సైకిల్తో ఎయిర్పోర్ట్ నుంచి పల్లా శ్రీను సభ వరకు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ పాల్గొవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, సీనియర్లందరినీ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.